తెలంగాణలో వానలు 5 రోజులు ఉన్నాయని వాతావరణ శాఖలు చెప్పారు కదా. ఇప్పటికే చాలా చోట్ల వానలు పడుతూనే ఉన్నాయి. ఆ వానలకు ఒక్కో కారణైతే మామూలు వరద కాదు, ఇండ్లకి వచ్చినాయి నీళ్లు. ఇంకొన్ని జాగాలనైతే వాగులు పొంగుతున్నాయి. అమ్మో మామూలుగా లేవు. వామ్మో ఏం వరదలివి! రోడ్లకు వాగులకు తేడా తెలుస్తలేదు కదా. కాగజ్ నగర్ లో ఇండ్లకు నీళ్లు పోయినాయి, బల్లలకు నీళ్లు పోతే ఇంగో ఈ బిడ్డని ఇట్లా అవ్వ ఎత్తుకొని వరదల నుంచి తీసుకొస్తున్నది. ఇగో ఈడ బ్యాంకు చుట్టూ నీళ్లే. తెలంగాణలో చాలా జాగాల గిట్లనే ఉన్నది పరిస్థితి. ఇంగో ఆదిలాబాద్ లో ఇట్లా వాగులు తెగితే వరంగల్ ఇంగో ఇట్లా వానలు పడుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ఇంగో ఇదే కథ. హైదరాబాద్ లా కృష్ణానగర్, యూసఫ్ గూడలనైతే వరద ఏరులై పారుతున్నది. ఇట్లా 2 తెలుగు రాష్ట్రాలలో ఏడ చూసిన నదులు పారినట్టే వారుతున్నాయి నీళ్లు. ఇంకో 4 రోజులు వానలున్నాయట. ఇక వాగుల కాన్నైతే ఉప్పొంగిపోతున్నది వరద. కొత్తగూడెంలోనైతే మరీ దారుణంగా ఉన్నది పరిస్థితి. పెద్దవాగైతే 3వ జాగల్లో వరద ముంచుకొచ్చిందట. ఏ టైంలోనైనా తెగే ప్రమాదం ఉన్నదట. అయితే ఇదే వాగుతాటి దగ్గర 30 మంది చిక్కుకుంటే 2 హెలికాప్టర్లు పెట్టి కాపాడినరు. ఇక పీగన్నవరంలా మండలం గంటి పెద్దపూడి నాడ నదిపాయకు గండి వరడుతోని ఇంకో వీళ్ళు ఏదో సినిమా చూసినట్టే చూస్తున్నారు. వరద పెరిగితే ఎంత డేంజరు, పోయి ఇంట్లుండొచ్చు కదా. ఇక అట్లనే తెలంగాణ నయగార జలపాతం కాడ కూడా మస్తు వరద వస్తున్నది. ములుగుల పడ్డ వానలకు ఇంత వరదొస్తున్నది. ఎవరన్నా అక్కడికి పోవాలనుకునేటోళ్ళు అస్సలకే పోకుండ్రియా.